హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు పచ్చి మామిడికాయతో టేస్టీగా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ కుక్ చేసుకున్న రైస్ తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇలా కుక్ చేసుకున్నాను. రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 50 గ్రామ్స్ దాకా వేరుశనగపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ మారేదాకా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 4 దాకా ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న 1 కప్పు దాకా మామిడికాయ వేసుకోవాలి. ఈ మామిడికాయ తురుము బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఇక్కడ నేను. ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రైస్లో 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న మామిడికాయ అంతా వేసి బాగా రైస్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ.